ఇది ఒక మాటలో చెప్పాలి అంటే మనందరం ఒకటి. ఈ రోజు నా కుటుంబం 10,000 మంది. నాకు ఆ ధైర్యం చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనం మంచి చేయాలని ముందుకెళ్తే 100% వెనక్కి నెట్టే వాళ్ళు కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఉంటారు. మీకు ఒక్క విషయం చెప్తా చూడండి, మంచి చెడు ఈ రెండిట్లో పాలు అమ్మేవాడు మంచి చేస్తాడు, ఇల్లు తిరిగి పాలు పోస్తాడు. కానీ మందు అమ్మేవాడు మాత్రం అక్కడే కూర్చుంటాడు. కానీ ఎవరి దగ్గరికి ఎక్కువ మంది వస్తారు? అఫ్ కోర్స్ మందు తాగే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. కానీ ఇక్కడ మంచి చేస్తుంది ఎవరు? పాలు పోసే అతను. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, పాలు పోసేవాడిని ఏరా నీళ్లు కలిపావా అని అడుగుతాము, వైన్ షాప్కి వెళ్ళి నీళ్లు కలుపుకొని తాగుతాము. ఇలాంటి సమాజంలో నేను నీతి కోసం, న్యాయం కోసం పోరాడుతూ మంచి ఆర్గానిక్ పద్ధతిలో ఒక మంచి గొప్ప అవకాశాన్ని, పెట్టుబడి లేని వ్యాపారాన్ని సమాజానికి అందిస్తూ ఒక మంచి ఆరోగ్యమైన మంచి సప్లిమెంట్స్ ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నా. ఈ తరుణంలో చాలా మంది నెగిటివ్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళలో నాకు ఇప్పుడు 10,000 మంది ఒక కుటుంబం ఏర్పడింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ సందర్భంలోనే నేను ఇక్కడ చూసారా కేక్ తీసుకురాలేదంటే, ఎందుకంటే కేక్ తీసుకోవడం వల్ల ఈ రోజు మన భారతదేశంలో డయాబెటిస్ పేషెంట్లు విపరీతంగా పెరిగిపోయారు. ఎవరి ఇంట్లో చూసినా షుగర్ పేషెంట్, ఇంటి పక్కన చూసినా, ఇంటి ఎదురు చూసినా, ఇంటి వెనకాల చూసినా, మన ఇంట్లో చూసినా, మన ఒంట్లో చూసినా షుగర్. మరి అలాంటి దాన్ని తరిమి కొట్టాలి అంటే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చేయాలి. ఒక పుట్టినరోజు వచ్చినా, ఒక చావు వచ్చినా, ఇంకోటి ఏది వచ్చినా కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందండి కేక్ కట్ చేయడం. నిజంగా ఆ కేక్ లో విపరీతమైన కెమికల్స్, విపరీతమైన రసాయనికమైనటువంటి పదార్థాలు వాడతారు. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. తినడం వల్ల ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందుకే నేను ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి పుచ్చకాయని కట్ చేయాలనుకుంటున్నాను. సో నిజంగా ఇది మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేసి మీరు ఈ యొక్క వీడియోని నిజంగా సక్సెస్ఫుల్ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే, ఈ వీడియో వాళ్ళకి వెళ్ళడం ద్వారా 10 మందిలో ఒక్కరు మారిన నేను సంతోషపడతాను. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలపండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదే కాకుండా ఇక్కడ చూస్తే బేసిక్ గా చాలా మంది కేక్ కోసమై కేక్ కట్ చేసినప్పుడు కేక్ ని మొహం దాంట్లో పెట్టేసాం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది చేయడం వల్ల చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఎలా తీయగా ఎర్రగా భలే ఉంది. సో ఇలాంటివి మనం ఎక్కువ చేయాలి. దయచేసి వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేచురల్ గా ముందుకెళ్దాం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే మన ముత్తాత 150 ఏళ్ళు బతికాడు, మన తాత 100 ఏళ్ళు బతికాడు, మన నాన్న 60-70. ఈ రోజు మనకు గ్యారంటీ లేదు. రేపు మన తరం చూసుకున్నట్లయితే పిండంగా ఉన్నప్పుడే హార్ట్ బీట్ లేదని ఎంతో మందికి అబోషన్స్ అవుతున్నాయి. పిల్లలు బయటకు వచ్చాలి అనుకుంటే వాడిని 48 గంటల ఐసీయూలో పెడితే కానీ బతకట్లేదు. ఎలాంటి సమాజంలో ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. మనందరం మంచిగా కలిసికట్టుగా మంచి మీద చెడు మీద పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పుచ్చకాయ తినడం వల్ల బాడీలో వేడి తగ్గిద్ది. అర్థమవుతుందా? బాడీలో వేడి తగ్గుతుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. బాడీ డీహైడ్రేట్ చేయకుండా హైడ్రేట్ లో ఉంచుతుంది. స్కిన్ కి చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది. తినండి బాస్, వీలైనంత ఎక్కువ పుచ్చకాయలు తినండి. ఓకేనా? థ్యాంక్ యూ.